హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. నేను మీ అంజలి. ఎస్, సో ఏఎల్సిసి యూనివర్సల్ బ్యాచులర్ అన్న మూవీతో మన ముందుకు రాబోతున్నారు యాంటీ లేడీ కమిటీ చైర్మన్ అనమాట. సో నా ఎదురుగుండా కూర్చున్నారు. బట్ పోనీ ఈ సినిమాలో ఏమైనా లేడీస్ లేరా అని అంటే ప్రేమ ఉంది, సాంగ్ ఉంది, కానీ బ్యాచులర్ లైఫ్ బెస్ట్ అని అంటున్నారు అనమాట. సో ఆ టీమ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 25th మన ముందుకు రాబోతున్నారు. సో హాయ్ టీమ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఫైన్. ఫస్ట్ థింగ్ అయితే మీరు యాంటీ లేడీ అన్నారు కాబట్టి నేను లేడీస్తోనే స్టార్ట్ చేస్తాను. సో విల్ స్టార్ట్ విత్ శ్రావణి గారు. సో ఎలా ఉన్నారండి? యా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? బికాస్ టైటిల్లోనే యాంటీ లేడీ అని పెట్టడం జరిగింది. కథ మీ దగ్గరకు వచ్చేసరికి లేలీధర్ గారు ఏం చెప్పడం జరిగింది, లైక్ మీరు ఎలా ఓకే చెప్పారు? అది అస్సలు రివీల్ చేయకూడదు, అదే ఒక పాయింట్. బట్ ఒక పాయింట్ అనేది ఉంటుంది కదా, లైక్ ఇప్పటి వరకు రాని పాయింట్. బయటకు కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు, పోస్టర్ లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు క్యారెక్టర్. ఓహో, ఓకే. అంటే మనం సాఫ్ట్ కాదు, గయ్యాలి క్యారెక్టర్ చేస్తున్నాం అని అంటున్నారు మీరు. గయ్యాలి కూడా కాదు, సంథింగ్ ఇంకా డిఫరెంట్. లేదు లేదు, ఇంతకు ముందే నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను. యాజ్ ఎ లీడ్ గా ఇది థర్డ్ ఫిల్మ్ అవుతుంది. రీసెంట్ గానే 11th కౌశల్య తనే రాఘవ ఒక మూవీ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఒక 25 థియేటర్స్ లో ఏపీ తెలంగాణ రిలీజ్ అయింది. అది మంచి సక్సెస్ టాక్ వచ్చింది. అది కాకుండా దానికి ముందు తమసమ్మచో తిరుగుమయ్య చేశాను. అది నా ఫస్ట్ డెబ్యూ, థర్డ్ ఇది ఏఎల్సిసి. ఓకే డన్. సో నేత్ర గారు, మీది ఇది ఫస్ట్ కదా? నాది ఫస్ట్ మూవీ. ఎలా ఉండిపోతుంది క్యారెక్టరేషన్? ఆవిడైతే మీరు చూసినంత సాఫ్ట్ కాదు అని అన్నారు, మీరేంటంటారు? చూసినంత సాఫ్ట్గానే ఉంటుంది. ఓహో. అండ్ త్రూఅవుట్ ద స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి. ఇదేందయ్యా ఇది? ఎవరు అడిగిన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ఏవి చెప్పనండి. థియేటర్ 25th చూడాలి కదా. ఆఫ్ కోర్స్ వచ్చి చూస్తారు, బట్ అలా చెప్పపోయినట్టు. ఇప్పుడు మనకి కొన్ని సాంగ్స్ ఉంటాయి, స్పెషల్ సాంగ్స్ అంటే ఉంటుందా, అట్లా చెప్పాలి మీరు. అంటే హీరోకి నాకు ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. సో అది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఎందుకు ఉంటుంది? ఓకే, అదేంటి మీకు ఉండదా? చెప్పానా? చెప్పకూడదు. అంత సాఫ్ట్ కనిపించినంత క్లియర్ గా లేదయ్యా ఏఎల్సిసి అనమాట. ఓకే, నవీన్ గారి దగ్గరికి వెళ్దాం. సో నవీన్ గారు, మీరు చెప్పండి. అంటే లైక్ ఏంటి, ఎప్పుడు అమ్మాయిలేనా అంటే ఈ ప్రపంచం సృష్టి అంతా అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది సార్, మీరు ఎంత కాదనుకున్నా. చెప్పండి మీ క్యారెక్టరేషన్ అవ్వండి. నా క్యారెక్టర్ అంటే మొత్తం బ్యాచులర్, ఒక బ్యాచులర్ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ స్టోరీ బేస్డ్గానే ఉంటుంది మొత్తం. ఓవరాల్గా మన బ్యాచులర్స్ ఎలా కష్టాలు పడతారు అంతా రిలవెంట్గానే ఉంటుంది. బ్యాచులర్స్ అందరికీ నార్మల్ కామన్, ఎవరికైనా కామన్. బ్యాచులర్ అంటే ఈజ్ కామన్ ఎమోషన్. సో అదే ఎమోషన్ మీద నడుస్తూ మధ్యలో